అనుమతి లేని చర్చిల నిర్మాణం ఆపాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చిలు నిర్మించి అన్యమత ప్రచారం చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని నాగుల రాముగౌడ్ పేర్కొన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సమగ్రణపై విచారణ జరిపించి అక్రమమైన అన్యమత ప్రార్థన మందిరాలను తొలగించి హిందువుల మనోభావాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో గడప కిషోర్రావు, కొక్కు గోపాలకృష్ణ, బూర తేజగౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానమైనటువంటి వేములవాడలో అక్రమంగా చర్చిలు కట్టడం జరుగుతుంది. ఏ ఏరియాకి పోయినా చర్చిలు నిర్మించడం జరుగుతుంది. పర్మిషన్ లేకుండా చర్చిలు కట్టడం జరుగుతుంది. వెంటనే మున్సిపాలిటీ అధికారులు వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జీవో నెంబర్ 747 ఉన్నప్పటికీ కూడా అక్రమంగా చర్చిలు వేములవాడలో నిర్మించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ నిర్మాణాలను అడ్డుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.